సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రేగొండి అడవి ప్రాంతంలో మహిళ హత్య దర్యాప్తు చేపట్టిన పోలీసులు. జిన్గుర్తి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన సర్పంచ్ మడపతి శరణు. తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎండి అర్షద్ ఎన్నిక. మౌలిక వసతుల సౌకర్యానికి కృషి. కొత్లాపూర్ గ్రామ పంచాయతీ మొదటి సమావేశంలో సర్పంచ్ రాగిణిబాయ్. ఆథరైజేషన్ రేషన్ డీలర్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించండి. రేషన్ డీలర్ల సంఘం మాజీ అధ్యక్షులు చంద్రప్ప డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పెద్దెముల్ మండలం రేగొండి అడవి ప్రాంతంలో ఓ మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళ ఆధార్ కార్డు ఆధారంతో యాలల మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా పోలీసులు గుర్తించారు. బందెమ్మ తాండూరు పట్టణంలో అడ్డా కూలీగా పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేది. ఆమెకు 2 కూతుర్లు. బందెమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆమె బందెమ్మనా కాదా అనే విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ లొంక బందెమ్మ తాండూరులో అడ్డా కూలీగా పనిచేసే దని గ్రామస్తులు తెలిపారు. హత్య జరిగిన ప్రాంతానికి క్లూజ్ టీం ద్వారా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఉదయం పెద్దెముల్ ఎస్ఎస్ఓ ఎస్ఐ శంకర్ కు రేగొండి అడవి ప్రాంతంలో ఓ మహిళ అపస్మారక స్థితిలో ఉందని సమాచారం అందింది. వచ్చి చూడగా ఆమె పగిడిపల్లి గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా గుర్తించామని, గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై పదునైన ఆయుధంతో గొంతుపై దాడి చేసి చంపి ఉండవచ్చునని తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సిఐ తెలిపారు. విశాల ప్రాంతంలో పెద్దేములు ఎస్హెచ్ఓ గారికి ఇక్కడ ఒక గుర్తు తెలియని మహిళ శవం ఉందని చెప్పి సమాచారం రాగా మేము సిబ్బందితో కలిసి ఇక్కడ వచ్చి చూడగా ఒక మహిళ అపస్మారక స్థితిలో చనిపోయి పడి ఉన్నది. ఈమె గురించి వాకప్ చేయగా ఈమె పేరు డొంకెల బందెమ్మ, పైడిపల్లి గ్రామము, యాలాల్ మండలం అని చెప్పి తెలిసింది. ఈమెను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో గొంతు దగ్గర పొడిచి చంపినట్టు ప్రస్తుతం తెలుస్తున్నది. జిన్గుర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గ్రామ సర్పంచ్ మడపతి శరణు ప్రారంభించారు. శనివారం తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన సర్పంచ్ శరణు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో జిన్గుర్తి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నందిని, తాండూరు మండల మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జిన్గుర్తి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించుకున్నందుకు మా జిన్గుర్తి ప్రజలందరికీ కూడా ఇది ఒక పెద్ద గ్రామ పంచాయతీని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా అందరి పక్షాన గ్రామ పంచాయతీ పక్షాన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమానికి సార్ ఎమ్మెల్యే గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దాంతోపాటు పంచాయతీరాజ్ ఏఈ మేడం నందిని మేడం గారితో ఈరోజు ఓపెనింగ్ సెరమనీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనోహర్ సార్ కూడా వచ్చే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఆయన ఇన్వైట్ చేసి తప్పకుండా ఆయనతో పెద్ద కార్యక్రమాలు తీసుకొని వచ్చి జిన్గుర్తి అభివృద్ధిలో ఆయన అడుగుజాడల్లోనే ముందుకెళ్తూ అన్ని విధాలంగా జిన్గుర్తిలో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున గ్రామాభివృద్ధి కోసం వచ్చే 4-5 సంవత్సరాల్లో జిన్గుర్తి బాగు కోసం, జిన్గుర్తి అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున గ్రామాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారితో సహకారంతో, ఎమ్మెల్సీ అందరి సహకారంతో, ప్రోటోకాల్తో అందరితో జిన్గుర్తి అభివృద్ధికి కట్టుబడి మేమందరం గ్రామస్తులందరం ఉంటున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మహమ్మద్ అర్షద్ ఎన్నికయ్యారు. శనివారం తాండూరు మండలం గౌతాపూర్లో తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఓసారి ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో 80 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా బరిలో ఉన్న ఎండి హర్షద్ కు 48 ఓట్లు, ఫిరోజ్ ఖాన్ కు 18 ఓట్లు, మాజీ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కేవీఆర్ కు 14 ఓట్లు వేశారు. దీంతో అత్యధిక ఓట్లు
సాధించిన ఎండి అర్షద్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి గోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా అర్షద్ మాట్లాడుతూ తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అర్షద్ కు కూడా తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. One, three, two, one, three, two, one, three, one, two, one, నీత యాది ఉంది చేట్లా शिकायत है सब नहीं मैं बहुत निकलना इधर इधर हेलो थोड़ा खनी भाई इधर देखा जरा मेरे फोटो ले थोड़ा पीछे అన్న కొద్దిగా ఎంటకు జరగండి మీరు కూడా అన్న లోపల అన్న కొద్దిగా ఎంటకు अस्सलाम वालेकुम, नमस्ते। मेरी जीत की खुशी में जितने भी हमारे ट्रांसपोर्ट एसोसिएशन के जितने 84 मेंबर्स हैं, ये मेरी जीत के हकदार पूरे 84 मेंबर्स हैं। मैं अकेला नहीं हूँ, जितने भी 84 मेंबर्स हैं। इलेक्शन एक नाम को इलेक्शन था, इलेक्शन ख़त्म हो गया, हम फिर एक फैमिली है। इंशाल्लाह हम सब मिलकर ये
कौन सा भी काम रहेगा हर किसी के 84 मेंबर्स के मशवरे से काम आगे बढ़ेगा। जो भी हमारे मसले मसाइल है हम यहाँ हमारे एसोसिएशन में सब बैठ के हमारे गोपाल साहब है हमारे को एडवाइस करने वाले, उनके एडवाइस में हम जो भी काम है हम हमारे तरफ से, मैं अकेला प्रेसिडेंट नहीं हूँ, 84 पूरे जो भी है प्रेसिडेंट है, उन सभी की जो भी सहमति से सबके साथ से गोपाल साहब के एडवाइस से हम आगे बढ़ेंगे। जो भी काम होंगे मसले मसाइल होंगे हम आपस में बैठ के हल करेंगे। एमएलए साहब के पास जाना हो, कहीं डिपार्टमेंट का जाना हो, गोपाल साहब के साथ हमारे एडवोकेट साहब हमारे को हमेशा साथदारी देते, अब से नहीं कई ज़माने से उन हमेशा हमारे साथ है। इंशाल्लाह कभी एमएलए साहब के पास जाना हो, कहीं भी जाना हो, हमारे जो भी मसले मसाइल है गोपाल साहब के एडवाइस में हम आगे बढ़कर काम करेंगे। जो भी वोट डाले नहीं डाले हर किसी का शुक्रिया। आज वोटिंग खत्म हो गई, कल से हम फिर 84 मेंबर्स, हम एक ही फैमिली है, हम एक ही 84 फैमिली है और सबका शुक्रिया। नमस्ते, थैंक यू। కొత్లాపూర్ గ్రామంలో నూతన పదవి చేపట్టిన రాగిని శ్రీనివాస్ మొదటిసారి గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అందులో ముఖ్యంగా విద్యుత్ సమస్య, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యపై చర్చించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్ రాగినిబాయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేణుక, గ్రామ పంచాయతీ సభ్యులు సక్కుబాయ్, లింగ్య, దేవిబాయ్, శాంతిబాయ్, సూర్యానాయక్, కృష్ణ, సుశీలాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఆథరైజేషన్ రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించాలని యాలల మండల రేషన్ డీలర్ల సంఘం మాజీ అధ్యక్షులు పరసాపురం చంద్రప్ప కోరారు. శనివారం యాలల మండలంలో రేషన్ డీలర్ షాపులలో ఆథరైజేషన్ డీలర్లకు బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశం కల్పించాలని, అనుభవం లేని డ్వాక్రా గ్రూప్ సభ్యులతో రేషన్ పంపిణీ వల్ల అవకతవకలు జరుగుతున్నాయని యాలల మండల రేషన్ డీలర్ల సంఘం మాజీ అధ్యక్షులు చంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఇన్ఛార్జ్ డీలర్లుగా ఆదేశాలు ఇవ్వడంతో వారు అవకతవకలకు పాల్పడుతున్నారని, అందుకే ఈ విషయంలో యాలల ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసినట్లు చంద్రప్ప తెలిపారు. నేను యాలల్ మండల్ రేషన్ డీలర్ మాజీ అధ్యక్షులు, నా పేరు చంద్రప్ప. మన యాలల్ మండలంలో కొన్ని రేషన్ షాపులను డ్వాక్రా సంఘాలకు ఇవ్వడం వల్ల వారు సరైన రీతిలో కార్డు హోల్డర్లకు పంపిణీ చేయకుండా అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇదే విషయంలో రీసెంట్గా షాప్ నంబరు 35 నాగసముద్రంలో డ్వాక్రా సంఘానికి ఇవ్వడం వల్ల ఆమె ఒక్కొక్క కార్డు హోల్డర్స్కు 5 కిలోల బియ్యం తక్కువ ఇచ్చిందని మా దృష్టికి వచ్చింది. ఇదే విషయమై ఇంతకుముందు మేము ఈ విషయము సబ్ కలెక్టర్ గారి తాండ్రు గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి ఇచ్చిన సేమ్ కాపీ మన స్థానిక యాలల్ మండల్ తహసీల్దార్ గారు కూడా ఈ విషయం తెలిపి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డ్వాక్రా సంఘ సభ్యులకు ఇవ్వడం వల్ల ప్రజలకు సరైన రీతిలో న్యాయం జరగడం లేదు. కావున ఎవరైతే ఆథరైజేషన్ రేషన్ డీలర్లు ఉన్నారో వాళ్ళకే మండల్లో రేషన్ షాపులను ఇన్ఛార్జిగా అప్పగించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా రేషన్ షాపులు ఆథరైజేషన్ డీలర్లకు ఇవ్వడం వల్ల వాళ్ళకు ప్రాముఖ్యత ఉంటుంది, వాళ్ళకు గవర్నమెంట్ అధికారులకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. కానీ డ్వాక్రా సంఘాలకు ఇవ్వడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ అధికారులకు ఎలాంటి బెదిరింపులు లేకుండా వాళ్ళు సరఫరా చేయడం జరుగుతున్నది. కాబట్టి మండల్లోని డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రేషన్ షాపులను వెంటనే ఆథరైజేషన్ డీలర్లకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.